వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలన్నారు సిపిఐ నారాయణ. కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదన్నారు. 5 రోజుల్లోపు దేవాదుల నీళ్లు వదలకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎర్రబెల్లి దయాకర్రావు. నీళ్లు లేక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందంటున్నారు మంత్రి పొంగులేటి. మెజారిటీ స్థానాల్లో గెలిచేది తామేనంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రోజా అవినీతికి పాల్పడలేదని కాణిపాకంలో ప్రమాణం చేయాలన్నారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నగరి ప్రజలు రక్తం పిండి సంపాదించిందని ఆరోపించారు. హైదరాబాద్ మహదేవ్ నగర్ లో కల్తీ పాల బండారం బయటపడింది. రసాయనాలు కలిపి తయారు చేసిన 50 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. మల్నాడు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఓ పోలీస్ అధికారి కుమారుడి ఫామ్ హౌస్ లో రెగ్యులర్ గా పార్టీలు జరుగుతూ ఉన్నాయి. రాహుల్ తేజ్ ఫామ్ హౌస్ లో డ్రగ్ పెడ్లర్లు కలుస్తున్నట్లు గుర్తించారు. సుప్రీంకోర్టులో కేరళ నర్స్ నిమిష ప్రియ కేసుపై విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన ఇచ్చేందుకు నిమిష తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది కోర్టు. మెరిట్స్ ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించింది.